See the square roots and cube roots. 13th example, already we have completed 6.3, 6.4 before. 13th example, see what is the smallest number by which 2560 is to be multiplied so that the product is to be a perfect cube. Okay na? ఏదంతా మల్టిప్లై చేసే 2560 ఓకే 2560 అనే నెంబరు ఏదంతా మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందో చెప్పమంటున్నాడు. సో వి విల్ సీ 2560. సో ఈజ్ ఇట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ పర్ఫెక్ట్ క్యూబ్ ఆర్ నాట్? విల్ డూ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేద్దామండి. So with the two only prime numbers से తీసుకోవాలి కదా. 2 1s, 2 2s, 2 8s, 0s. So 2 6s are 2 40s, 2 3 2s, 2 16s, 2 80s, 2 40s, 2 20s, 2 10s. So 2 5s, 2 5s like that. So 2 5 6 0. But the prime numbers how much I did? 1 2 3 4 5 6 7 8 9. Okay na cube root కాబట్టి పవర్ ఎలా ఉండాలంటే 2 పవర్ 3. ఓకే నా క్యూబ్ అనేది క్యూబ్ కి పవర్ మనకు 3 అనేది రాసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో 2 into 2 into 2 into సో లేకపోతే డైరెక్ట్ అండి 2 పవర్ 3 into 2 power 3 into 2 power 3. So 1 2 3 9 into 3. Okay na 2 power 3 అనేది క్యూబ్ రూట్ కి పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ అని చెప్పొచ్చండి. సో ఇది కూడా సో దిస్ ఈజ్ ఆల్సో 2 power 3. హియర్ వి హావ్ ఓన్లీ 3 అండి. ఇంకా ఏ మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ మల్టిప్లై చేస్తే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అని అనుకోండి. సో ఇక్కడ 3 మాత్రమే ఉంది. సో ఇంకొక 2 3s ఇంకా 2 3s ఉంటే పర్ఫెక్ట్ క్యూబ్ అయిందండి. అప్పుడు 3 పవర్ 3 రాయొచ్చు కదా. సో 2 3s యూ వాంట్. సో వాట్ ఇస్ ద వాల్యూ యూ వాంట్? 9. సో 9 is to be 9 is the smaller number. 9 is the smaller number by which 2560 must be multiplied to get a perfect cube. To get a perfect cube. 9 తో మల్టిప్లై చేసి ఓకే 9 తో ప్రోడక్ట్ చేస్తే ఈ వాల్యూ 2560 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందండి. ఓకేనా లైక్ దట్ వాంట్ టు డు. సో సారీ ఇది 3 కాదండి 5 కదా. సారీ 2 5s. సో దిస్ ఇస్ 5 కదా ఇది ఇక్కడ 5 అండి. సో రిమైనింగ్ హౌ మెనీ 5s you want? 2 5s. So 5 square you want. 5 square అంటే 25 ఉంటుంది. సో you want 25. ఓకేనా అదే 9 అనుకున్నానండి 9 కాదు 5 అన్నమాట. సో you want 25 తో ప్రోడక్ట్ చేస్తే ఈ వాల్యూని అప్పుడు అది పర్ఫెక్ట్ క్యూబ్ అని చెప్పొచ్చండి. ఓకేనా ఇట్ విల్ ఫామ్ అప్పుడు అది పర్ఫెక్ట్ క్యూబ్గా తయారవుతుంది. సీ ద నెక్స్ట్ వన్. Next question, what is the smallest number by which 1600 is to be divided to get the coefficient is to be a perfect cube andi. See here ఇది ఏమని చెప్తున్నానండి 1600 ని ఓకేనా 1600 ని ఏ నెంబర్ తో డివిజన్ చేస్తే దాని యొక్క కోఎఫిషియంట్ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందో చెప్పమంటాడు. ఓకేనా 1600 ని ఏ నెంబర్ తో డివిజన్ చేస్తే ఓకేనా బై విచ్ నెంబర్ యు విల్ డివైడ్ ద 1600
the coefficient will become the perfect cube. ఆ coefficient అనేది perfect cube అవుతుందండి. ఓకేనా? ఆ coefficient అనేది perfect cube. So we will see 1600. Here also we will do the LCM. 2 8s, 2 4s, 2 2s, 2 1s, so 2 50s, 2 25s, so 5 5s. Okay, 5 5s. See here, so 1600 equal to, ఎలా రాయొచ్చండి? 1 2 3 4 5 6. 6 means 2 power 3 into 2 power 3. Okay, into 5 power 2 into 5 power 2. మల్టిప్లికేషన్. ప్రీవియస్ క్వశ్చన్కి మల్టిప్లై అన్నప్పుడు రిమైనింగ్ నెంబర్స్ని తీసుకున్నాం కదా. రిమైనింగ్ 2 5s లేవని చెప్పి 25తో ప్రోడక్ట్ చేస్తే ఆ నెంబర్ 2560 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందని చెప్పి. ఇక్కడ డివిజన్ అండి. ఏ నెంబర్తో డివిజన్ చేస్తే ఆ వచ్చే కోఎఫిషియంట్ పర్ఫెక్ట్ క్యూబ్ అని చెప్తాను అనమాట. సో రిమైనింగ్ కాదు ఇక్కడ కావాల్సింది, మనకి ఏమైతే ఉన్నాయో ఓకేనా, మనకు వచ్చిన వాల్యూస్లో మనకు వచ్చిన ప్రైమ్ నెంబర్స్లోనే ఆ నెంబర్సే తీసుకోవాలండి ఇక్కడ మాత్రం, డివిజన్కి మాత్రం. సో ఏమొచ్చిందండి? దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ క్యూబ్, దిస్ ఇస్ ఆల్సో పర్ఫెక్ట్ క్యూబ్. హియర్ వీ హ్యావ్ 20, 5 square means 25. సో 25తో 1600ని డివిజన్ చేస్తే so it will become the perfect cube. Okay now, so 25 is the smaller number, is the smaller number. 25 is the smaller number by which 1600 must be divided to get a perfect cube. To get a perfect cube. ఓకేనా? ఏ నెంబర్తో డివిజన్ చేస్తే ఆ వాల్యూ యొక్క కోఎఫిషియంట్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అన్నాడు. సో రిమైనింగ్ తీసుకోకూడదు, ఇక్కడ ఉన్న వాల్యూస్లోనే పర్ఫెక్ట్ క్యూబ్లో రాని రిమైనింగ్ ఇక్కడ ఉన్న వాల్యూస్ని తీసుకోవాలండి. ఓకేనా? మల్టిప్లికేషన్ అంటే లేని వాల్యూస్. సో 5 square కదా, సో రిమైనింగ్ ఎంత ఉంటుంది పర్ఫెక్ట్, సో ఇంటూ 5 వేస్తే అదే అవుతుంది. ఓకే, అది మల్టిప్లికేషన్కి అయితే. సో డివిజన్కి అయితే ఉన్న వాల్యూస్నే రిమైనింగ్ ఉన్న వాల్యూస్లోనే ఏమైతే వేస్ట్గా ఉంటుందో ఆ వాల్యూస్ని తీసుకొని డివిజన్ చేయాలండి. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. 6.4 exercise. Find the cube of the following numbers. Exercise. Find the cube of the following numbers. So the given for you 6. First number is 8. 8, 6, 16, 21, 30. So you want to do the cube. Cube means 6 cube. So what the 8 cube? 8 cube at any time size so 8 into 8 into 8. So that equal to 500. Okay, now that equal to 500. Like that 16 cube means 16 into 16 into 16. So it will become 4096. Okay, now what is the 21? 21. So 21 into 21 into 21. 441 into 21. So 441 to 88. So 1 6.
what is the value? 962, sorry, 441 2282. So 4261. So 21 cube is the 4261. Like that 30. 30 means 3 3 9 9 3 is 27. So 27,000. Okay, like that you want to find out. Up to 20 వరకు మీరు నేర్చుకోవాల్సిందేనండి. ఓకేనా, అప్ టు 20. ఇక్కడ 21 ఇచ్చారు కాబట్టి మనం ప్రోడక్ట్ చేసుకున్నాం. ఓకేనా, అప్ టు 20 వరకు క్యూబ్స్ అయితే మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. So 11 is the 11 cube is the 1331, 12 is the 1728, 13 is the 2197, 14 is the 2744. Like that 15 cube is the 3375, 16 cube is the 16 cube 4096. Okay, now 17 is the 4913. So 18 is the 5832, 19 is the 6859. Like that 20 is the 8000. Okay, now 20 వరకు అయితే మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిందండి. So this is the cubes. See the next one. Test whether the given numbers are perfect cube or not. అది perfect cube ఆ లేదా అని అడుగుతానండి. So see the first one. 243. Okay, now 243 is the perfect cube or not? By doing the LCM. LCM చేసి చెప్పచ్చు కదా. సో లేకపోతే మనం 20 వరకు డివిజన్ చేసింటే సరిపోతుంది. సరే 20 వరకు అన్న 20 వరకు క్యూబ్స్ రూట్స్ మనకు తెలిసింటే ఓకే, నో ప్రాబ్లం. క్యూబ్ రూట్ ఆఫ్ 243. 243 is the cube root. పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ కదండి, తెలియకపోతే కంపల్సరీ LCM చేసుకున్నాను. 2 8s, sorry 3 8s 24 1, 3 27s, 3 9s, 3 3s. Okay, now square root of 1 2 3 4 5. So 3 power 3 into 3 power 2 right. So anta powers anta ela undalante cube lolone undali. So ikkada 3 square is there. So 3 square undi kabatti it is not a perfect cube. Next one 5 and 6. So 5 and 6 also it is not a perfect cube. Okay, so because 8 square kadandi, sorry 8 power 3 is the 512. Okay, now 512 అంటే 8 power 3. Okay, నేను ఏంటంటే 5 and 6 they given 5 and 6 ఇచ్చారు కదా. See here 5 and 6. So 2 2s are 4. 1 and 2 5s, 2 6s are 2 1s, 2 2s, 2 8s, 2 6s are 2 4s, 2 32s, 2 16s, 2 8s, 2 2s, 2 4s, 2 2s. So 1 2 3 4 5 6 7 8 9. So 9. See 516 కదా. So 2. First one is the perfect cube కాదండి. Second one చూడండి. 2 2s are 2 5s are 10, 2 8s are కదా. అక్కడ మిస్ అయ్యింది మనకి. So 2 1s, 2 2s, 2 9s. So 129. 129 అనేది ఏ టేబుల్ తో పోదండి. So it is not a even or odd. So it is the prime number. So 129 1 say. Okay, so 2 power 2 into 129. Okay, now 129. So it is also not the perfect cube. Like that next one see. So the outside వచ్చేస్తుందండి. So 2 అయిపోతుంది root of 129. So it is not the perfect cube. Okay, కంపల్సరీ క్లాస్ వర్క్ అయితే రాసేయండి ఇక్కడే. See the third one 729. 729. So 729 is the perfect cube for 9 cube. So 9 power 3 kada. So 9 power 3 ki perfect cube avutundi. Okay, now perfect cube. So perfect cube అని చెప్పొచ్చు. So previous two questions ki nenu raasanu kadandi.
see here 243. ఓకే నా క్యూబ్ రూట్ అని పెట్టుకోండి, సారీ అక్కడ రాయలేదు క్యూబ్ రూట్ అని. సో దట్ ఈక్వల్ టు ఏమొచ్చాయండి మనకి వాల్యూస్ 243 8 24 3 1 6. సో ఎల్సిఎం చేస్తే మనకు వాల్యూ వచ్చిందండి 3 పవర్ 5. సో రైట్ డౌన్ లైక్ దట్. ఓకే నా కంపల్సరీ ఇలా రాయండి. ప్రీవియస్ క్వశ్చన్కి నేను ఇక్కడ క్యూబ్ రూట్ అని రాయలేదండి, మర్చిపోయాను ఫస్ట్ క్వశ్చన్కి. ఓకేనా అండ్ ఆల్సో దట్ ఈక్వల్ టు 3 పవర్ 5 ఎలా రాయొచ్చండి? 3 పవర్ 5 ని 3 పవర్ 3 ఇంటూ 3 పవర్ 2 గా రాయొచ్చా? సో క్యూబ్ రూట్ ఆఫ్ 3 పవర్ 3 ఇంటూ 3 పవర్ 2 గా రాయొచ్చు. ఓకేనా 3 పవర్ 2. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ లో రూట్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చండి. సో క్యూబ్ రూట్ ఆఫ్ 3 పవర్ 3 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్. సో క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుందండి. సో వాట్ ఇస్ ద రిమైనింగ్ ఏముందండి? సో వాట్ ఇస్ ద రిమైనింగ్? సో 243 cube root of 243 is equal to what is the value? 3 into cube root of 3 square. So this is the value remaining. So root over on what ఇది perfect cube కాదండి. So 243 is not the perfect cube అని రాయాలి. Therefore 243 is not perfect cube and value. Okay, now fill our first question. See the second question. Okay, now మొత్తం ప్రాసెస్ లో రాయండి ఆన్సర్. సెకండ్ వన్ అండి, సెకండ్ వన్ మళ్ళీ చెప్తున్నాను. సో క్యూబ్ రూట్ ఆఫ్ 516 ద గివెన్. సో క్యూబ్ రూట్ ఆఫ్ 516 అంటే మనం చేసాం కదా ఆల్రెడీ. ఏమొచ్చిందంటే క్యూబ్ రూట్ ఆఫ్ 2 power 2 into 129. Okay na 129. So that equal to previous one outside తీసుకొని వచ్చాను కదా దీన్ని. సో అవుట్ సైడ్ రాలేదు కదండి, స్క్వేర్ రూట్ అయితే వస్తుంది, ఫిఫ్త్ రూట్ లో రాలేదండి. సో పవర్ 3 నే ఉండాలి. సో యూ వాంట్ టు క్యాన్సిల్ మీన్స్. సో ఇది అవుట్ సైడ్ రాలేదండి. 2 power 2 into 129 ఇది అవుట్ సైడ్ రాలేదు కదా. సో 560 is not perfect cube. Okay now this is also is not a perfect cube. See the third one. Okay now 729. So 729 ni what the cube of 729? 9 power 3 kada. So 9 power 3 ఇది perfect cube అండి. So cube root will be cancelled, that equal to 9. So outside వచ్చేసింది కదండి cube root లో నుంచి 9. So 729 is perfect cube. 729 is the perfect cube. Okay, like see the next one. Okay now 8000 cube root of 8000. So 8000 will be written as 8000 ఎలా రాయొచ్చండి? 2 cube కదా, 20 cube కదా అది perfect cube. So 20 cube. So cube root will be cancelled, that equal to 20. Okay నా తెలియకపోతే కంపల్సరీ LCM చేసుకోండి. LCM చేసుకుంటే మనకు వస్తుందండి. So 8000 is perfect cube. Again 8000 is the perfect cube. Like that. Next one. So 2700.
0. 27 ఎలా రాయొచ్చండి 3 power 3 into 10 square. So 10 not. So 2 into 5. So 3 power 3 అంటే 27. Okay, into 10 sorry 100 కదా 100 అంటే 5 square. 5 square into 2 square వెళ్తాం 100 కదా 5 square into 2 square. సో మీరు లేకపోతే ఎల్సిఎం చేసుకునేవి సరిపోతుంది. ఎల్సిఎం చేసుకునేవి సరిపోతుంది. సో 3 power 3 అంటే అవుట్ సైడ్ వచ్చేస్తుందండి. సో మల్టిప్లికేషన్ లో రూట్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా. సో క్యూబ్ రూట్ ఆఫ్ 3 power 3 into cube root of 2 power 2 into cube root of 5 power 2. Okay na. So 3 cube root cancel అయిపోతుందండి. So that equal to 3 into ఇది అవుట్ సైడ్ రాలేదు కదండి స్క్వేర్ ఇక్కడ ఉండేది. సో ఒకే క్యూబ్ లో రాస్తున్నాం. సో ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఒకే రూట్ లో రాయొచ్చు, రూట్ ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. సో 2 power 2 into 5 power 2 ఇది అవుట్ సైడ్ రాలేదు కదండి ఈ 2 టర్మ్స్. ఓకే నాట్ 2 టర్మ్స్ ఈ 1 టర్మ్ అనేది 2 స్క్వేర్ into 5 స్క్వేర్ అనేది అవుట్ సైడ్ రాలేదు కదండి. సో 2700 is not perfect cube. Okay na, is not perfect cube. Like that you want to write down in your class works. Okay. See the next one. 31. Find the smallest number by which 8788 must be multiplied to obtain the perfect cube. Okay na, 8788 ఆ నెంబర్కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందో చెప్పమంటున్నాడు. So third one 8788. Okay, now we will do the LCM. So with the two 4s, 2 3s, 2 9s, 2 4s are 8, 2 3s are 6, 1 1 2 9s are 18, 2 4s. Next 2 2s, 2 1s, 2 9s are 18, 2 7s. Okay. So 2197. So it will go 13. 13 1s are 13 6s are 39s. So 13. 13 1s, 13 3s. So 30 1s are. So cube root of 8788 is equal to 2 power 2 into 13 power 3 గా రాయొచ్చా? ఓకే నా 3 ఉంటాయి కదా 13s 2 అనేది 2 నే ఉంటాయి. సో 13 పవర్ 3 ఈ పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ లోనే ఉంది. ఇక్కడ 2 స్క్వేర్ అండి, 2 స్క్వేర్ ఉంది, ఇంకొక 2 ఉంటే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది కదా. సో యు వాంట్ రిమైనింగ్ 2 వాల్యూ. సో 2 ఈజ్ స్మాలర్ నెంబర్, 2 ఈజ్ స్మాలర్ నెంబర్, 2 is smaller number by which 8788 must be multiplied to get a perfect cube. So 2 తో ఇంకొక 2 తో ప్రోడక్ట్ చేస్తే అప్పుడు అది 2 పవర్ 3 అవుతుంది కదండి. సో 2 తో ప్రోడక్ట్ చేస్తే ఈ నెంబర్ పర్ఫెక్ట్ క్యూబ్ అని చెప్పొచ్చు అన్నమాట. సో వాట్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ యు వాంట్ టు మల్టిప్లై మీన్స్ 2. లైక్ దట్. సీ ద సెకండ్ వన్, ఫోర్త్ వన్, సారీ సెకండ్ వన్ కదా. సో వాట్ స్మాలెస్ట్ నెంబర్ షుడ్ బి, ఓకేనా, స్మాలెస్ట్ నెంబర్ షుడ్ బి 7803, ఓకేనా, 7803 be multiplied to get the product becomes perfect cube. So same question అండి, ఏ నెంబర్ తో ప్రోడక్ట్ చేస్తే 7803 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందో చెప్పండి. సో సేమ్ క్వశ్చన్ కదా. సో సేమ్ క్వశ్చన్
7, 8. So we will do the LCM. 3 తో పోతుందా? 3 తో. Fourth question అండి. ఓకే నా fourth question. 3 తో 15, 8. ఓకే. 3 to the 6. 3 6 are 18, 0 1. Next 3 to 3 8 are 24. 3 8 24. 2 will be remainder. 3 6 are 18. 3 7 are 21. Next also 3. 3 2 are 6. 3 8 are 24. 2 will be there. 3 9s. So 289. 289 ఎక్కడ వస్తుందండి? 17. So 17 ones are. So 17 ones. So that is the value. So ఏమేమి వచ్చాయండి? 3s 3 వచ్చాయి. ఓకే. 17s మాత్రం 2 నే వచ్చాయి. సో 3 పవర్ 3 సో 3 పవర్ 3 into 17 స్క్వేర్. సో ఏ నెంబర్ తో ప్రోడక్ట్ చేసేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందండి? 17 స్క్వేర్ ఉంది. ఇంకొక 17 కావాలి కదండి. ఇంకో 17 ఉంటే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో 17 ఈజ్ ద స్మాలర్ నెంబర్ బై విచ్ 7803 must be multiplied to get the perfect cube. ఓకేనా? 17 తో ప్రోడక్ట్ చేస్తే అది కంపల్సరీ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందండి. ఓకేనా? లైక్ దట్. సీ ద ఫిఫ్త్ వన్ డిఫరెంట్ అండి. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 8640 మీన్స్ 8640 మస్ట్ బి డివైడెడ్ సో దట్ ద కోఎఫిషియంట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్. ఓకేనా? ఏ నెంబర్తో డివిజన్ చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందో మనం చూడాలండి. ఆ వచ్చే రిమైండర్ ఏ నెంబర్తో అయితే డివిజన్ చేస్తామో, ఓకేనా, ఒక నెంబర్తో డివిజన్ చేస్తాం. ఏ నెంబర్ అంటే 8640ని నెంబర్తో డివిజన్ చేస్తే ఆ వచ్చే కోఎఫిషియంట్ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందంట. లెట్ us see. So 2s తో పోతుంది కదా. 2 4s, 2 3s, 2 2s. నెక్స్ట్ ఆల్సో 2 2s are 2 1s, 2 6s are 0. So 2 1s, 2 8s. Next 2 5s, 2 4s, 2 27s are sorry 3 తో పోతుంది కదా. 3 are 2, 3 9s. So 3 3s, 3 10s, 2 power 5. So 2 power 5, 2 5s. Last of 5 ones. In the last one, no problem. So cube root of 8640. Cube root of compulsory value. So that equal to cube root of 1 2 3 1 2 3 4 5 6 ఉంటాయి కదండి. సో 6 ఉంటే 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 3 రాసుకోవచ్చా? 1 2 3 4 5 6. ఓకే నెక్స్ట్ 1 2 3 3 పవర్ 3 ఇంటూ 5 మాత్రమే 1 ఉందండి. 5 ఏమి ఉన్నాయి? ఒకటే ఉంది. సో ఇది పర్ఫెక్ట్ క్యూబ్. 2 పవర్ 3 2 పవర్ 3 3 పవర్ 3 ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో ఇక్కడ ఏం లేదండి, పర్ఫెక్ట్గా 5. సో రిమైనింగ్ తీసుకోకూడదండి, ఉన్న వాల్యూస్లోనే పర్ఫెక్ట్గా లేనేటి తీసుకోవాలి. డివిజిబుల్ అంటే 8640తో 5తో ప్రోడక్ట్ చేస్తే, ఓకేనా, ఈ 5తో ప్రోడక్ట్ చేస్తే వచ్చే కోఎఫిషియంట్ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందండి. వచ్చే కోఎఫిషియంట్ పర్ఫెక్ట్ క్యూబ్. సో 5 ఈజ్ స్మాలర్ నెంబర్. Okay, 5 is smaller number by which 8640 must be
must be multiplied to get a perfect, not multiplied the division kada, so divided to get a perfect cube. Division kada ikkada multiplication kada, ఏది నెంబర్ తో 5 తో డివిజన్ చేస్తే 8640 ని మనకు వచ్చే కోఎఫిషియంట్ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందండి. ఓకేనా. సీ ద సిక్స్త్ వన్. రవి మేడ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ ప్లాస్టిసియన్ ఆఫ్ డైమెన్షన్స్ 12 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్. ఓకేనా. డైమెన్షన్స్ ఇచ్చాడు. టు గివ్ ఫర్ యూ క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్ లెంత్, బ్రెడ్త్, హైట్. సో హౌ మెనీ మినిమం నెంబర్ ఆఫ్ సచ్ క్యూబాయిడ్స్ will be needed to form a cube? సిక్స్త్ వన్. ఓకే, లెంత్, బెడ్త్, హైట్ ఇచ్చాడండి. ఆ మూడు ద్వారా మనము వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఆ వాల్యూ నుంచి క్యూబాయిడ్ యొక్క వాల్యూ నుంచి క్యూబ్, ఓకేనా, ఎన్ని క్యూబ్స్ని తయారు చేయొచ్చో అడుగుతానండి. హౌ మెనీ మినిమం నెంబర్ ఆఫ్ సచ్ క్యూబాయిడ్స్ విల్ బి నీడెడ్ టు ఫార్మ్ ద క్యూబ్. ఓకేనా. length is equal to 12 meters. Length is equal to 12, 8 to 3 kada, so 12 centimeters. So breadth 8 cm, height 3 cm. ఓకేనా. ఏదంటే ఇదండి లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్. ఓకేనా. నేను అంతా రాయలేదు అంటే రాసుకోండి. ఇదంతా ఏదానికి యొక్క డైమెన్షన్స్ అంటే లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్, లెంత్ ఆఫ్ క్యూబాయిడ్. నెక్స్ట్ బ్రెడ్త్ ఆఫ్ ద క్యూబాయిడ్. ఓకేనా. హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 12 centimeters, 8 centimeters, 3 centimeters. ఓకేనా. లెంత్, బ్రెడ్త్, హైట్ మూడు ఇచ్చేసాడు క్యూబాయిడ్ కి. సో యూ వాంట్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ద క్యూబాయిడ్. సో వాల్యూ ఆఫ్ ద cuboid. So what is the formula? L into B into H. So that equal to 12 centimeters into 8 centimeters into 3 centimeters. ఈ ఫార్ములాస్ మీకు ఇంకా రాలేదు కదండి. ఓకేనా. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్లో చాప్టర్లో వస్తుందండి, అక్కడ చూద్దాము. సో 12 8 96, 96 3 సో 288 సెంటీమీటర్ క్యూబ్ అండి. ఓకేనా. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ the cuboid is equal to 288 centimeters క్యూబ్ అన్నమాట. ఓకేనా. ఈ వచ్చిన క్యూబాయిడ్ నుంచి ఎన్ని క్యూబ్స్ని, ఓకేనా, ఎన్ని సచ్ ఆఫ్ క్యూబ్స్ని మనం తయారు చేయొచ్చు చూద్దాం. సో ఇది క్లాస్ వర్క్లో రాసుకోండి యాజ్ ఇట్ ఈస్. ఇది ఓకేనా. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయండి. Here value of the cuboid is equal to మనకి ఏమొచ్చిందండి 288. ఓకేనా. 288. ఓకేనా. I am taking the LCM. 2 7s, 2 36, 2 18s, 2 9s, 3 3s. So cube root of 288 is equal to cube root of 1 2 3 4 5. So 5 అంటే 2 power 3 into 2 power 2 రాసుకోవచ్చు into 3 power 2. ఓకే 3 power 2.
సో ఇది పర్ఫెక్ట్ క్యూబ్. ముందు కనుక్కుంది మన క్యూబాయిడ్ అండి. క్యూబాయిడ్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 288. ఆ వచ్చిన క్యూబాయిడ్ నుంచి క్యూబ్స్ని తయారు చేస్తాం. ఓకేనా? సో ఎన్ని క్యూబ్స్? పర్ఫెక్ట్ క్యూబ్గా తయారు చేయాలండి. పర్ఫెక్ట్ క్యూబ్గా తయారు చేయాలంటే 2 పవర్ 3. ఓకే, పర్ఫెక్టే. 2 స్క్వేర్ ఉంది, 3 స్క్వేర్ ఉందండి. సో ఇంకా ఏమేమి కావాలండి? ఇంకొక 2 కావాలి, ఇంకొక 3 కావాలి. సో ఇంకొక 2, ఇంకొక 3. సో టోటల్గా 6 కన్నా ఉంటే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందండి. ఓకేనా? సో 6 is needed. 6 is needed to form a cube. ఓకేనా? to form a cube. ఓకేనా? ఫస్ట్ క్యూబాయిడ్ అనుకున్నామండి. క్యూబాయిడ్ నుంచి క్యూబ్గా దీన్ని ఫామ్ చేయాలనుకున్నాం. సో క్యూబ్గా ఫామ్ చేయాలంటే మనకు 6 అనే నెంబర్ ఉంటే మనకు పర్ఫెక్ట్ క్యూబ్ అయిందండి. ఓకేనా? లైక్ దట్ యు వాంట్ టు డూ. సీ ద సెవెంత్ వన్. So find the smallest prime number. Okay, smallest prime number divided the sum of the 3 power 11 plus 5 power 13. అంటే ఈ నెంబర్ ని ఏ చిన్న ప్రైమ్ నెంబర్ తో డివిజన్ చేయొచ్చు అని అడుగుతాడు. ఓకేనా? ఈ నెంబర్ ని ఏ చిన్న నెంబర్ తో డివిజన్ చేయొచ్చు అని అడుగుతాడు. సో మనకు ఒక ఫార్మ్ తెలుసు అండి. సమ్ ఆఫ్ 2 odd numbers ఈజ్ ఈవెన్ అయిపోతుందండి. సో ఈవెన్ అయిపోతుంది చూడండి మీరే. సో 3 ప్లస్ 5 ఇటు ఆడ్ నెంబర్స్ కదండి. ఇటు ఆడ్ నెంబర్స్ ఇటు యాడ్ చేస్తే ఉంటుంది 8. సో 2 ఆడ్ నెంబర్స్ ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ అయిపోతుంది కదండి. ఎనీ నెంబర్. సో 11 ప్లస్ 13. ఓకేనా? 11 ప్లస్ 13 ఏమవుతుందండి? 24. ఇది ఒక నెంబర్. 3 plus 9 that equal to 12. సో 2 odd numbers ని సమ్ చేస్తే ఏమవుతుందండి? ఈవెన్ నెంబర్. ఓకేనా? ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అనేది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. ఏం కనుక్కున్నాడు అండి? ఫైండ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. సో ఇది 2 తో డివిజిబుల్ అవుతుంది, ఇది కూడా 2 తో డివిజిబుల్ అవుతుంది, ఇది కూడా 2 తో డివిజిబుల్ అవుతుంది. సో 2 odd numbers ని యాడ్ చేసి ఈవెన్ నెంబర్ గా ఫామ్ అవుతుంది. ఆ ఈవెన్ నెంబర్ ని 2 తో డివిజిబుల్ అవుతుంది కదండి. సో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 2 నే కదా. సో 2 is the smallest prime number of these values. ఈ వాల్యూస్ కి 2 is the smallest prime number. సో ఈ వాల్యూకి ఎలా అవుతుందో చూద్దాం. సో 3 పవర్ 11 చూడండి. 3 పవర్ 1 ఎంత అండి? 3 పవర్ 2 ఎంత? 9. సో 3 పవర్ 3 ఎంత? 27. సో 3 పవర్ 4 81. సో 3 పవర్ 5 243. అన్నీ ఎలా వస్తాయండి? ఆల్ వాల్యూస్ ఆర్ ఆడ్ నెంబర్స్. సో 3 పవర్ 11 అన్నా కూడా ఎలా వస్తుందండి? ఆడ్ నెంబరే వస్తుంది. ఓకే, ఆడ్ నెంబర్. సో 5 పవర్ 13. సో 5 పవర్ 13 అంటే ఎలా వస్తుంది? సో 5 పవర్ 1 అంటే 5. 5 పవర్ 2 అంటే 25. 5 పవర్ 3 అంటే 125. సో 5 పవర్ ఎంత అప్లై చేసినా యూనిట్ స్పేస్ ఏమొస్తుందండి? 5. సో అది కూడా ఏమవుతుందండి? ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ ఇదంతా 2 పవర్ 13 we don't know. ఒకవేళ వచ్చినా కూడా అది యూనిట్ స్పేస్ లో ఏమొస్తుందండి? 5 వస్తుంది. సో ఇది ఆడ్ నెంబర్ అవుతుంది. ఓకేనా? ఈ నెంబర్ కనుక్కున్నా, ఈ నెంబర్ కనుక్కున్నా కూడా ఆడ్ నెంబర్ అవుతుంది. సో 2 ఆడ్ నెంబర్స్ ని యాడ్ చేసి ఏమవుతుందండి? ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ ని ఏ నెంబర్ తో డివిజిబుల్ చేయొచ్చు పర్ఫెక్ట్ గా? 2 తో. సో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ కూడా అదే కదండి. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే, సో 2 is the smallest number divisible by the, ఓకేనా, divisible by the 3 power 11 plus 5 power 13. ఓకేనా, ఆ నెంబర్ని 2 తో డివిజిబుల్ చేస్తుందండి. లేదంటే మనం చూద్దాం, దీని ప్రకారమైన చెప్పచ్చు, లేకుంటే నెంబర్ చూద్దాం. సో 3 పవర్ 11, what is the 3 power 11? 177, 147. ఓకే, 177, 147. సో 5 పవర్ 13 చూద్దాం. 5 పవర్ 13. 5 power 13 is the 5 power 13. So 122 0 70 3125. Okay na?
1220703125 ఇది నెంబర్. సో ఈ టూ వాల్యూస్ ని యాడ్ చేయాలి కదా, అదే ఒకటి ఇచ్చింది అక్కడ. సో 3 power 11 plus 5 power 30. సో దట్ ఈక్వల్ టు 177,147 plus 122070312 సో ఈ టూ నెంబర్స్ ని యాడ్ చేసి ఏమవుతుందండి, వాట్ ద వాల్యూ 177,880 ఓకేనా, 880 నాట్ 1220880 ఓకేనా. ఈ టూ వాల్యూస్ ని యాడ్ చేస్తే ఏమవుతుందండి, దిస్ ఇస్ సో 3 power 11 plus 5 power 30 చేసేది ఏమవుతుందండి మనకు 1220880,272. సో యూనిట్ స్పేస్ లో 2 ఉంది. సో కంపల్సరీ ఇది ఏమవుతుందండి, 2 తో డివిజిబుల్ అవుతుంది కదా. సో 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ చెప్పొచ్చు కదండి, ఇలా కూడా చెప్పొచ్చు. లేదంటే నేను ఫస్ట్ మెథడ్ చెప్పాను కదా, ఆ మెథడ్ చూసి అని చెప్పొచ్చు. సో ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ని 2 తో డివిజిబుల్ అవుతుంది. 2 ఎందుకు తీసుకుంటామంటే 2 ఈజ్ ద ప్రైమ్ నెంబర్ ఓకేనా. సో therefore okay na last answer right. So therefore 2 is the smaller prime number to divide 2 is the smaller prime number to divide ఓకే నా కంక్లూజన్ రాయాలి కంపల్సరీ therefore అని పెట్టేసి. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇక్కడే కంటిన్యూ చేయండి, నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నానండి. సో 2 is the smaller prime number to divide 3 power 11 plus 5 power 30 okay na. So that is the exercise. See the next exercise. See the 15th example. Next 6.5 and 6.5 ki before 15th example is there. So find the square root of 4096. తెలుసు కదండి ఎలా చేయాలో, ప్రైమ్ నెంబర్స్ లో కనుక్కోవాలి, ఆ వచ్చిన వాల్యూస్ ని కీస్ లో రాసుకోవాలి. ఇప్పుడు చేసాం కదా మనం 6.4 లో సెకండ్ రోమన్ చేసాం కదా, సేమ్ లైక్ దట్ ఓకేనా. సో 6.5 లో ఫస్ట్ వన్ అండి, 6.5 లో ఫస్ట్ రోమన్ ఉంది కదా, ఫస్ట్ రోమన్ మొత్తం ఇప్పుడు మనం చేసాం కదా. ఇది 15th ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి 6.4 లో సెకండ్ వన్, 6.4 లో సెకండ్ రోమన్, 6.5 లో ఫస్ట్ రోమన్ ఓకేనా. ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ రెండు అదే ప్రాసెస్ అండి. ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ యూ కెన్ డూ, మీరు చేయించండి దాన్ని. సీ ద థర్డ్ వన్, సారీ లాస్ట్ వన్. సో క్యూబ్ ఆఫ్ ఎనీ ఈవెన్ నెంబర్, లేకపోతే 6.5 లో ఒక ప్రాబ్లం చెప్తానండి. 6.5 లో ఫస్ట్ రోమన్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేసేయండి. 6.5 లో సెకండ్ రోమన్లో ఒక ప్రాబ్లం చెప్తాను, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేసేయండి. సి 6.5 ఫస్ట్ రోమన్ చూడండి. 343 ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నాడు కదా. సో 343. సో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్. సో 343 ఓకేనా. 343 3తో పోతుందా, 7 8 9 10 నో అండి, 7తో 7 7 4 28 7 4 28 28 plus 2 6 7 9 16. So 7 sevens okay na, 7 ones. So cube root of 343 is equal to cube root of 7 power 3. So 7 power 3 cube root cancels, so it will become 7. So cube root of 343 is equal to 7. Paper is 7 cube is equal to 3. 343 and already మీకు చెప్పానండి. So like that second one, third one, fourth one do yourself. Okay.
Next, second Roman, see, find the cube root of the following numbers through estimation. Okay, now 512. Next, 2197, 3375, 5832. ఏదో ఒక నెంబర్ నేను చెప్తానండి, రిమైనింగ్ ప్రాసెస్ అంతా మీరు చేయండి. సో 5832 చూద్దాం. 5832. సో సెకండ్ రోలో 412, 5832. So 2 2s 4, 2 9s are 18, 2 1s are 2 6s are. Next 2 1s, 2 4s are 8, 2 5s are 10, 2 8s. 2 7s are 14, 2 2s are 4, 2 9s. Okay, now 3 though. 3 2s are 6, 1 2 3 4s are 12, 3 3s. So 3 8s are 24, 3 1s, 3 27s, 3 9s. So 3 3s, 3 1s. So cube root of 5832 is equal to cube root of, so 1 2 3, 2 power 3 into 1 2 3, 3 power 3 into 3 power 3. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కదండి. సో 2 power 3, 3 power 3 into 3 power 3, అన్ని పవర్స్ లో 3 లోనే ఉన్నాయి. సో రూట్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చా? 2 power 3 into 3 power 3 into cube root of 3 power 3. So square cube to cancel, అన్ని కేప్స్ అయితే. సో 2 into 3 into 3. సో మీరు ఇది చూస్తేనే చెప్పచ్చండి, అవుట్ సైడ్ వచ్చేస్తాయి. ఓకే, లేకపోతే సపరేట్ అయినా చేసుకోండి. సో దట్ ఈక్వల్ టు this is 9 9 3s are, so 9 2s are 18. So 18. So cube root of 5832. Okay, cube root of 5832. 5832 అనేది 18 cube అండి. ఓకేనా, ఇదే కనుక్కోమంది cube root. So like that you want to do the remaining problems. So this is the chapter. We will see next chapter.